ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కన్నెపల్లి పంప్ హౌస్ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కరీంనగర్ పూర్వ జిల్లా నాయకులందరం కూడా కలిసి కట్టుగా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి రావడం జరిగింది. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? టెక్నికల్ గా మీరు ఏం కారణాలు చెప్తా ఉన్నారు? ఇందాకనే పెద్దలు వినోద్ కుమార్ గారు చెప్పిండ్రు, పుట్ట మధు గారు చెప్పిండ్రు, ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకున్నా, టెక్నికల్ గా ఏ రకమైన ఇబ్బందులు లేకున్నా కన్నెపల్లి పంప్ హౌస్ను ఎందుకు మీరు ప్రారంభం చేస్తలేరు? నిజంగానే షట్టర్లు క్లోజ్ చేయకపోయినా పోతున్నటువంటి ఏదైతే ఇప్పుడే లెక్క చెప్పిండ్రో 131,000 నుంచి 142,000 క్యూసెక్కుల నీళ్లు ఇలా పోతా ఉన్నాయి. ఈ నీళ్లను పంపు చేయడం ద్వారా మీకు వచ్చిన నష్టం ఏంది? రైతులకు ఏం సమాధానం చెప్తారో చెప్పమని అడుగుతున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ నిన్న వచ్చినటువంటి మరి ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు పంపులు ఆన్ చేస్తలేరు? ఇయ్యాలటి పరిస్థితి చూసినట్టయితే ఎస్ఆర్ఎస్పీలో నిజంగా కూడా 80 టీఎంసీల నీళ్లు ఉండాల్సింది 36-37 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అదేవిధంగా కడెం ప్రాజెక్టులో 7 టీఎంసీలు ఉండాల్సింది 3 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మిడ్ మానేర్లో 27 టీఎంసీల నీళ్లు ఉండాల్సింది 7 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఎల్ఎండి కరీంనగర్ లో 24 టీఎంసీల నీళ్లు ఉండాల్సింది ఇలా 6 టీఎంసీల నీళ్లున్నాయి. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20 టీఎంసీల నీళ్లు ఉండాల్సింది 6 టీఎంసీల నీళ్లున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి మరి చెరువులలో నీళ్లు లేవు. ఇలా నాట్లేసిన తర్వాత వానల కోసం ఎదురు చూసే పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి దాపురించింది. కానీ కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్ననాడు ప్రాజెక్టుల నిర్మాణం ఎందుకు జరిగింది? అసలే గోదావరి నీళ్లను వాడక అనేక సంవత్సరాలను తెలంగాణ ప్రాంతంలో కరువు ప్రాంతంగా వదిలిపెట్టి కరెంటు మీద వ్యవసాయం సాగించినటువంటి రోజులు మర్చిపోవాలని, సస్యశ్యామలం చేయాలని ఈ ప్రాజెక్టులని డిజైన్ చేసి ఎక్కడో ఉన్న నీళ్లను తీసుకువచ్చి అన్ని జిల్లాలకు లింక్ చేసి ఇలా సస్యశ్యామలం చేసినటువంటి విధానాన్ని మర్చిపోయి ఇలా మీరు కావాలని ఎండబెడుతున్నారు. కేసీఆర్ గారిని బదనాం చేయాలని, గత ప్రభుత్వాన్ని నిందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇలా రైతులను ముంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఇంకో కొత్త మాట మాట్లాడుతున్నారు, మేము 9 హట్టు దగ్గరనే ప్రాజెక్టు కడితే ఈ బాధలు ఉండేటి కాదా అని. అరే మీరు పంపు చేయమంటే 9 హట్టు మాట ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడే వినోదన్న చెప్పినట్టుగా మీకు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి కావచ్చు, ఇరిగేషన్ మినిస్టర్ గారు కావచ్చు, మేమంటున్నాం మాకెటువంటి అభ్యంతరం లేదు. నిజంగా మీరు 9 హట్టు దగ్గర ప్రాజెక్టు కట్టే నీతి నిజాయితీ మీకు చిత్తశుద్ధి ఉన్నదా? ఉంటే ఏమైనా సిడబ్ల్యూసీ గాని కేంద్ర ప్రభుత్వానికి గాని పక్కకు ఉన్నటువంటి మహారాష్ట్ర సర్కార్తో గాని ఇతర రాష్ట్రాలతో గాని ఇప్పటికైనా ఒక్క దరఖాస్తు పెట్టినరా? ఒక్క ప్రయత్నం చేసిండ్రా? దానికి సంబంధించినటువంటి ఏ రకమైన ప్రయత్నం జరిగిందా? కేవలం ప్రజలను మభ్యపెట్టడం కోసమే, కాళేశ్వరం ప్రాజెక్టు కరెక్ట్ కాదని చెప్పడం కోసమే ఇలా 9 హట్టు పేరు చెప్పుకుంటున్నారు. అక్కడ నీళ్లు లేవని సిడబ్ల్యూసీ ఆనాడే చెప్పింది. ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఇక్కడనే కట్టుమని సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఆ రోజు ఇచ్చినటువంటి నివేదిక మేరకే ఇక్కడ ప్రాజెక్టు కట్టుకోవడం జరిగింది. ఇవన్నీ తెలుసు. మరి ప్రజలను ఇంకా మభ్యపెట్టడం కోసం 20 నెలలుగా మీరు తాత్సారం చేస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు. నిజంగా మేము అడుగుతున్న ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. ఒకటే పిల్లర్ 20వ పిల్లర్ కుంగింది, దాని పక్కకు ఉన్నటువంటి 2 పిల్లర్లు కొంచెం దెబ్బతిన్నాయి. మేము అప్పటి నుంచి అడుగుతున్నాం, ఈ పిల్లర్ను మరి డైమండ్ కటింగ్ చేసి అక్కడికక్కడనే చేయవచ్చు. అదేవిధంగా ఎల్ఎన్టీ సంస్థ మీకు లెటర్ రాసింది, 10 సంవత్సరాల పాటు మాదే మెయింటెనెన్స్, దానికి 200 కోట్లు అయితే కావచ్చు, మేమే పెట్టి చేస్తాం, పర్మిషన్ ఇవ్వమని గవర్నమెంట్ అడుగుతా కూడా పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏందో చెప్పాలని మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. అదే విధంగా మరి ఈ ప్రాజెక్టు ఆ పిల్లర్లను కనుక కంప్లీట్ చేసినట్టయితే ఈ బాధ ఉండదు. పిల్లర్లు లేకపోయినా, పిల్లర్లను ఏమాత్రం రిపేర్ చేయకపోయినా ఇక్కడ కన్నెపల్లి నుంచి కావచ్చు,
లేదంటే అన్నారం నుంచి కావచ్చు, ఏ పంప్ హౌస్ నుంచి నీళ్లు గుంజినా మీకు ఇలా రాష్ట్రం అంతా నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కావాలనే షరతుకు రైతుల ముంగట కేసీఆర్ చేయబట్టే నీళ్లు వస్తలేవని చెప్పేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతున్నది. కానీ రైతులంతా అమాయకులు కాదు. వాళ్ళు 8-9 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయితే నీళ్లు లేవో ఆ ప్రాంతానికి నీళ్లు తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అనేది ఇలా బహిరంగంగా చర్చ జరుగుతా ఉన్నది. నేను చెప్తున్న ఏ కాళేశ్వరం తోటైతే మీరు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని మరి ప్రజల ముందు అబాస్ పాలు చేయాలని చూస్తున్నారో ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే మీకు సమాధి కట్టక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు ఏ విధంగానైతే కుట్ర చేస్తున్నారో, ఏ విధంగానైతే కుతంత్రాలు చేస్తున్నారో అదే కుట్రలో మీరు సర్వనాశనం అవుతారు. ఎందుకంటే రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడలే, ఇలా రైతులను మీరు ఉద్దేశపూర్వకంగా ఏడిపిస్తున్నారు. మరి కావాలనే ఈ రోజు పంపులు నడిపిస్తలేరు. అందుకే మేము ఒక వారం రోజు సమయం ఇస్తా ఉన్నాం. ఇయ్యాలనే పంపులు ఆన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ మీటింగ్ అయిపోయే లోపల పంపులు ఆన్ చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ చేయని పక్షంలో ఈ పోరాటం ఏదైతే ఉన్నదో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రైతులు నాయకులే వచ్చిండ్రు. కానీ పూర్వ కరీంనగర్ జిల్లా అంతా ఒక్క దగ్గర కూర్చుండే రోజు వస్తుంది. ఇది మర్చిపోవద్దని కూడా నేను చెప్తా ఉన్నాను.